మంచివాళ్లకి చెడ్డవాళ్లకి మధ్య తేడా ఏంటో చెప్పే బౌద్ధ బోధనల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ విశ్లేషణ అంతా చుల పున్నమ సుత్త అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథం నుంచి తీసుకున్నది. దీని ప్రకారం ఒక వ్యక్తి స్వభావాన్ని కేవలం వాళ్ల పనులతోనే కాదు, వాళ్ల ఆలోచనలు, స్నేహాలు, చివరికి వాళ్ల నమ్మకాలతో సహా మొత్తం చూడాలన్నమాట. సరే, మొదట వాళ్ల లోపలి గుణాలు, వాళ్ల స్నేహితులు. మంచి వ్యక్తికి శ్రద్ధ అంటే చేసే పనిపై ఒక నమ్మకం, తప్పు చేయటానికి భయం, ఇంకా వివేకం ఉంటాయి. సహజంగానే వాళ్లు తమలాంటి వాళ్లతోనే ఉంటారు. మరి చెడ్డవాళ్ళో? దీనికి సరిగ్గా ఆపోజిట్. రెండవది వాళ్ల మాటలు, పనులు. చూడండి, మంచి వ్యక్తి తన వల్ల ఎవరికి అంటే తనకుగాని ఇతరులకుగాని ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటాడు. కాని చెడ్డవాళ్ల మాటలెలా ఉంటాయంటే అబద్ధాలు, చాడీలు, కఠినమైన మాటలు. వాళ్ల పనుల్లో హింస, దొంగతనం కనిపిస్తాయి. దీనివల్ల ఇతరులకు ఖచ్చితంగా బాధ కలుగుతుంది. ఇక చివరిగా వాళ్ల దృక్పథం, దానం చేసే తీరు. మంచి వ్యక్తి కర్మను నమ్ముతాడు. అంటే మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని గట్టిగా విశ్వసిస్తాడు. చెడ్డ వ్యక్తి దీని అస్సలు ఒప్పుకోడు. ఇంకో విషయం, దానం చేసే పద్ధతి కూడా మన స్వభావాన్ని చెప్పేస్తుంది. మంచి వ్యక్తి గౌరవంగా, మనస్ఫూర్తిగా ఇస్తాడు. చెడ్డవాడు అశ్రద్ధగా, ఏదో పనికిరాని వస్తువును పడేసినట్లు ఇస్తాడు. అంతిమంగా ఈ బోధన చెప్పేదేంటంటే, మంచితనమనేది యాదృచ్ఛికంగా వచ్చేది కాదు. అది మన ఆలోచన, మాట, చేతలతో, స్పృహతో మనం పెంపొందించుకునే ఒక జీవన విధానం.